వెల్కమ్ బ్యాక్. ఈనాటి న్యూస్ బులెటిన్లో మరిన్ని వివరాలు. ఇంటర్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో గోదావరికని కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. గురువారం మధ్యాహ్నం ప్రకటించిన ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఫలితాల్లో కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాలకు చెందిన తస్లీమా 500 మార్కులకు గాను 488 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించగా, ఎంపీసీ విభాగంలో కడారి సుష్మా 464 మార్కులు, బర్ల గణేష్ 460, మీస సౌజన్య 460, మడికొండ అనుష 460 సాధించారు. కాగా రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించిన పట్ల కళాశాల కరస్పాండెంట్ నాగండ్ల రవికుమార్, డైరెక్టర్లు పేరెన్ శ్రీకాంత్, రాయశెట్టి శివకుమార్, ప్రిన్సిపల్ మాధవరావు, వైస్ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి తస్లిమాకు అభినందనలు తెలిపారు. నాకు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ బాగుంది, చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్తారు. నేను కృష్ణవేణి వికాస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ studying in Krishnaveni Vikas Junior College. Happy to score 464 in IPE. I am feeling very proud of both my sirs and my parents. They supported me a lot and I am feeling very happy about to joining in this college, Krishnaveni Vikas College. Thank you. కెనడాలో జరిగే రెస్క్యూ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి సింగరి నుండి రెస్క్యూ టీమును పంపడం జరుగుతుందని రెస్క్యూ జీఎం వెంకటేశ్వరరెడ్డి, రెస్క్యూ సూపరింటెండెంట్ సలీం తెలిపారు. ఈ మేరకు RG2 రెస్క్యూ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ 2016 రెస్క్యూ కాంపిటీషన్స్లో భాగంగా MRC కెనడాలో ఆగస్టు 19వ తేదీ నుండి 21 వరకు జరుగుతాయన్నారు. సింగరేణి డైరెక్టర్ శ్రీధర్ చొరవతో సింగరేణి రెస్క్యూ 9 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ సెలెక్ట్ అయిన వారికి 1 నెల 45 రోజుల వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. కెనడాలో జరిగే కాంపిటీషన్కు 15వ తేదీన మన టీం వెళ్లడం జరుగుతుందని తెలిపారు. 2016 రెస్క్యూ కాంపిటీషన్ MRC కెనడాలో జరగబోతున్నాయి. ఆ కాంపిటీషన్లో జరగబోయే వాటిలో మనం పాల్గొనడానికి సింగరేణి సంస్థ నుంచి మన గౌరవ చైర్మన్ గారు వాటిని పంపడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా 2012-14లో వెళ్ళాము, 14లో వెళ్ళలేకపోయాము పోలాండ్లో జరిగిన కాంపిటీషన్స్కు. కానీ ఈసారి మన చైర్మన్ గారు ప్రత్యేకంగా ఈ కాంపిటీషన్ జరిగినప్పుడు మన్నమర్లోనే కాంపిటీషన్ జరిగాయి. అప్పుడు సింగరేణి టీం బెస్ట్ రావడం జరిగింది. ఇది హ్యాట్రిక్ కూడా జరిగింది. కనుక దీన్ని పురస్కరించుకొని చైర్మన్ గారు ఆ రోజు వారి స్పీచ్లో సింగరేణి టీంను ఇంటర్నేషనల్ కాంపిటీషన్ పంపుతానని జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం చైర్మన్ గారు ఈసారి 2016కు దాదాపు 48 లక్షల రూపాయల వ్యయాన్ని వెచ్చించడానికి అనుమతిస్తూ టీం సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్షన్ చేసిన టీం యొక్క వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 9 మంది టీం సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అందులో 7 మంది పార్టిసిపెంట్స్ ఉంటారు, ఒకరు బ్రీఫింగ్ ఆఫీసర్ ఉంటారు, ఒకరు కోచ్ ఉంటారు. కోచ్గా ఈ రెస్క్యూ స్టేషన్ సూపరింటెండెంట్ సలీం గారు వెళ్తున్నారు. వారికి ట్రాన్స్లేటర్ కమ్ కోచ్, బ్రీఫింగ్ ఆఫీసర్గా సీనియర్ యాక్టివ్ రెస్క్యూ ట్రైన్ పర్సన్ అయిన చౌదరి గారు వెళ్తున్నారు. అహర్నిశలు కార్మికుల హక్కులకై పోరాడి హక్కులు సాధిస్తూ ఉంటే AITUC సంఘం తమపై అవాకులు చెవాకులు పేరడం సరైంది కాదని TBGKS కేంద్ర కమిటీ నాయకులు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు 18 లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా తాము గెలిచిన దగ్గర నుండి కార్మికులకు అనేక హక్కులను సాధించి పెట్టామన్నారు. దీన్ని ఓర్వలేకనే AITUC సంఘం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. AITUC సంఘాన్ని కార్మికులు ఏనాడో పక్కన పెట్టారని, ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత 4 సంవత్సరాల నుండి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలిచినప్పటి నుండి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టాము. దీన్ని ఓర్వలేక AITUC TBGKS మీద అవాకులు చవాకులు చేరుస్తున్నాయి. మిమ్మల్ని 2012 జూన్ 20 నాడే కార్మిక వర్గం సమాధి కట్టింది. అలాగే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మీద అవాకులు చవాకులు చేస్తే కార్మిక వర్గం ఊరుకోదు. VRS పొడగొట్టిన ఘనత మీదే ఇలా మొసరి కన్నీరు గారుస్తూ బావి మీద పోయి VRS కావాలంటారు. VRS అడిగే అధికారం కూడా మీకు లేదు. మీ పీరియడ్లో 5 నెలలు మీ 5 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా 1% పెంచకుండా ప్రాఫిట్ బోనస్ ఉంటే మేము 3 సంవత్సరాలని 5% పెంచిన ఘనత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని. అలాగే అతి త్వరలో వచ్చే ఏజ్ బోర్డుకు మీరు ఈ రోజు వరకు కూడా సింగరేణిలో ఎలక్షన్లో మాత్రం ఇక్కడ ఒక డ్రామాలు ఆడుతుండ్రు. ఇప్పటి వరకు కూడా
మీ జేబీసీఐలో ఈ రోజు వరకు కూడా కమిటీ వేయించని చేతగాని సంఘం మీది, మీ చేతగాని సంఘం తెలంగాణ బొగ్గ సంఘం మీద అవాకులు చవాకులే మాట్లాడే హక్కు మీకు లేదని ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గ సంఘం హెచ్చరిస్తున్నాం. ఒక్కో కార్మికునికి వేజ్ బోర్డు కాకుంటే జూలై 1 నుంచి వెళ్ళి ఆవరేజ్గా 10,000 నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి కార్మిక వర్గం మీద తిరగబడతారనే ఈ తెలంగాణ బొగ్గ కార్మిక సంఘం మీద ఏదో మాట్లాడుకుంటూ బయలుదేరి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పకుండా కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది. మీకు దగ్గరలోనే పోయే కాలం ఉందని సందర్భంగా ఈ విలేకరుల సమావేశంలో పర్రె రాజనరేందర్, బాబురావు, నరసింగరావు, వెంకటేశం, రవీందర్, నంబయ్య, రాజీరు, మురళి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎయిటింగ్ లైన్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము గత 30 సంవత్సరాలుగా ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ అనుమతితో స్వయం ఉపాధి కోసం విద్యాసంస్థలు స్థాపించి తమ వంతు పాత్రను పోషిస్తున్నామన్నారు. ఈరోజు ప్రైవేటు విద్యాసంస్థల్లో 52% మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ప్రభుత్వానికి ఎలాంటి భారం కాకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. అట్టి తమపై ప్రభుత్వం వేధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, కేజీ తరగతులకు ఎలాంటి నిబంధనలు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అనుమతులను తీసుకోవాలని లేదా మూసివేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. సమస్యలు యాజమాన్య సమస్యలు కూడా మన సమస్యగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా మనము సహాయ సహకారాలు గత ప్రభుత్వాలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడే, ప్రభుత్వ పాఠశాలలు పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడే మనం ఈ పాఠశాలలను నెలకొల్పి ఇక్కడ విద్యా బోధ అందిస్తున్నాం. అంటే మనం ప్రభుత్వ ఆమోద పాఠశాలలు 52% మనం విద్యను అక్షరాస్యతను మనం నిర్మూలించి అక్షరాస్యులుగా మనం తీర్చిదిద్దినాం. అంటే ప్రైవేటు పాఠశాలలు దాదాపు ఎస్ఎస్సి లోపల 400 పైగా 10/10 ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు. అంటే మనం విద్యను మనం సేవ చేస్తున్నాం, కానీ విద్యనికి అక్షరాస్యతను రాష్ట్రంగా, అంటే అక్షరాస్యతలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి విద్యా సంస్థలను ఇది దోచుకుంటున్నాయి అంటున్నారు. దోచుకోవడం లేదు. ఎంతో మంది మనం నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మన పాఠశాలలు ఎన్నో మంది అప్పుల పాలే అమ్ముకొని పోయారు. మా ప్రందన స్కూలు రాజమౌళి అయితే అమ్ముకొని పోయి ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు చాలా పాఠశాలలు కూడా ఇక్కడ అమ్ముకొని దీన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యాలు పత్తి రైతు ఆత్మహత్యలు ఎట్లా చేసుకుంటారో ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కూడా. అవన్నీ కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయం. దీన్ని ఇప్పుడు ఏమంటున్నామంటే మనం ఒక విన్నవించుకుంటాము రాష్ట్ర ప్రభుత్వం. మేము కూడా ఒక పౌరులము, ఈ సమాజంలో ఉన్నటువంటి పౌరులం కనుక మాకు కూడా ఈ ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించాలని మేము ఈ రకంగా ఈ ర్యాలీ పద్ధతుల్లో నిరసన పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టంగుటూరి రాజయ్య, లక్ష్మణ్ కుమార్, జోసెఫ్, ఓదలి యాదవ్, రవీందర్ రావు, బీనా సింగ్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో గోదావరికని శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపీసీ విభాగంలో బి రాజశ్రీ 464 మార్కులతో టౌన్ టాపర్గా నిలవగా, బైపీసీ విభాగంలో ఈ సాహితీ 435 మార్కులతో టౌన్ టాపర్గా నిలిచింది. కాగా ఈ విజయానికి సహకరించిన కళాశాల ఉపన్యాసకులకు, పోషకులకు కళాశాల ప్రిన్సిపల్ కేవీ రాజిరెడ్డి, డైరెక్టర్లు ఆకుల శ్రీనివాస్, మెంగని సంపత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవే నాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.